తెచ్చుకున్నామండి. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆవిడకి నాకే తెలుసు ఆ కాగితాల గురించి గట్టాను. ఆ అబ్బాయి అయితే చాలా రిస్క్ చేసేవాడండి. ఇత్తాక నాది 5 కాసులు బంగారం వాళ్ళ అమ్మగారి దగ్గర పెట్టామండి. అయితే ఆ బంగారం తీయమ్మా అన్నా సరే అబ్బాయి తీసి సమాధానం చెప్పేవాడు కదండి. కాగితం తీసుకెళ్ళిపోండి అనేవాడు. బంగారానికి సమాధానం చెప్పేవాడు కదండి. సర్లే ఆ కాగితం పట్టుకెళ్తాం, బంగారం గురించి కూడా తెలుసు అంటే చెప్పేవాడు కదా, ఏ మాట చెప్పేవాడు కాదు. ఆల్రెడీ ప్రార్థనలో పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నానండి. నేనైతే నాకైతే రావటానికి కుదరదండి, నైట్ డ్యూటీలు మూలని నేను రెండు ఆల్రెడీ ప్రార్థనలకు వచ్చానండి. అయితే పాస్టర్ గారు అన్నారు, అయిపోద్దమ్మా మీరేం టెన్షన్ పెట్టుకోకండి, వచ్చే నెలలో మీకు ఆ కాగితాలు మీ చేతికి వచ్చేస్తాయని చెప్పారండి. అసలు ఆ ప్రార్థనలో కూడా అంతకు ముందు నుంచి చెప్తున్నాను కానండి, ఆ రోజైతే నేను పాస్టర్ గారితో కూడా నేను చెప్పలేదు. కాకపోతే మర్చిపోయాను, పాస్టర్ గారితో చెప్పలేదని నా మనసులో అనుకునే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈలోపు పాస్టర్ గారే అన్నారు, మీకు అయిపోద్ది, ఆ పని అయిపోద్దమ్మా మీరేం టెన్షన్ పెట్టుకోకండి అని అన్నారండి. కానీ ఆ అబ్బాయికి నాకు కొంచెం ఘర్షణ అయ్యి వస్తువులు చూడమంటే చూడట్లేదు, 5 కాసులు బంగారం, ఇప్పుడు బంగారం కూడా చాలా రేటు ఉంది కదా, చూడమంటే చూడట్లేదు అనేసి అబ్బాయి నేను ఘర్షణ పడ్డానండి. ఆ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు అనేసి నేను బాధపడేదానండి. కానీ ఆ పిల్లోడి దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్ళకోకుండా మా కోళ్ళు మా చిన్న అబ్బాయి వెళ్ళి ఆ కాగితాలు తీసుకొచ్చేసారండి. మా పాస్టర్ గారు నోటమ్మట మాట వచ్చినట్టుగానే అదే ఇలా ఈ నెలలో అయిపోద్దమ్మా అన్నారండి. అలాగే అయిపోయిందండి. ఆ కాగితం తెచ్చేసుకున్నాము. పాస్టర్ గారు నోటమ్మట మాట అంత శక్తి ఉందని నాకు ఎంతో ఆనందం వేసిందండి. అసలు నేను వెళ్తే చాలా ఘర్షణ పడేలాగా అయిపోయానండి. కాకపోతే నాతో చెప్పుకోకుండా కూడా వెళ్ళాలిద్దరూ కాగితం తీసుకొని వచ్చేసారండి. అది రిజిస్ట్రేషన్ కూడా మేము చేయించేసుకున్నాం. అంత సింపుల్గానూ అయిపోయేలాగా దైవ సేవకుల ప్రార్థన వల్ల అలాగ అయిందండి. అదైతే మాది అయితే ఏమీ కాదు. మా కుటుంబాల్లో కూడా ఎంతగానో మా ప్రార్థన ఎంత మాత్రమో మేము చేసుకుంటే ప్రార్థన మాది ఏమీ కాదండి. దైవ సేవకుల ప్రార్థన వల్లే మేము ఇలాగ ఉంటున్నాము. నాకు షుగరు గట్టా ఉంది, అయినా నేను డ్యూటీ చేసుకుంటాకి శక్తి ఇచ్చి దేవుడిని నడిపిస్తున్నారంటే దైవ సేవకులు చేసిన ప్రార్థన అండి. నేను ప్రార్థన చేసుకుంటే టైం కూడా ఉండదు, గౌరవగా వెళ్ళిపోతానండి. దైవ సేవకులు చేసిన ప్రార్థన వల్లే మా కుటుంబం మేము ఇలా ఉంటున్నామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను.